TSPSC Telangana State Public Service Commission Group 1 Services Recruitment అండి. ఇంతవరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 రిక్రూట్మెంటే జరగదు. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రప్రథమంగా జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఈ రోజే అండి, 26/4/2022. సో గ్రూప్ 1 సర్వీసెస్ అనేది చాలా హైయెస్ట్ లెవెల్ పోస్ట్. సివిల్ సర్వీసెస్ తర్వాత గ్రూప్ 1 లెవెల్ సర్వీసెస్ అండి. దాంట్లో నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పటి నుంచి. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు, ఇంకా సిలబస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నీ ఈ వీడియోలో నీట్గా చూద్దాం. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మీరు దయచేసి కామెంట్ చేయండి, ప్రతి డౌట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే నేను జాబ్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో మీరు ఏ జాబ్ అప్డేట్ అయినా ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఆన్లైన్ సబ్మిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 2/5/2022 అంటే May 2 నుంచి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మే ఎండింగ్ అండి, 31st May 2022. సో ఈ పర్టికులర్ గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లై చేసుకోవడానికి ప్రప్రదమైన స్టార్టింగ్ డేట్ ఏంటంటే May 2 అండ్ లాస్ట్ డేట్ 31/5/2022 అంటే 31st May లాస్ట్ డేట్ టిల్ 11:59 PM. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 18 వేకెన్సీస్ ఉన్నాయి 18 సెక్టార్స్లో. సో 18 సెక్టార్స్, దాంట్లో ఎలాంటి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 18 వేకెన్సీస్ టోటల్గా. శాలరీ వచ్చేసి 58,850 నుంచి 1,37,050 ఇది బేసిక్ పే స్కేల్. సో ఇది పే స్కేల్ అండి. అండ్ 18 to 44 years ఈజ్ అ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీసెస్. ఇవన్నీ పోస్టులు అండి గ్రూప్ 1 సర్వీసెస్లో. సో ప్రప్రథమంగా మనం ఎలాంటి పోస్టులు ఉంటాయో చూద్దాం, తర్వాత వేకెన్సీస్కి చూద్దాం. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పంచాయత్ సర్వీసెస్లో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ జైల్ సర్వీసెస్లో, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్లో, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్లో, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్. సో ఇది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్. అండ్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, district employment officer, administrative officer including lay secretary and treasurer grade 2, and assistant treasury officer or assistant accounts officer or assistant lecturer, and assistant audit officer state audit officer lo state audit services, mandal parishad development officer panchayat raj and rural development. ఈ 18 సెక్టార్స్ లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయండి. దాంట్లో ఈ పర్టికులర్ 18 సెక్టార్స్ లో ఇంటెక్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా చేస్తున్నారు, అది గ్రూప్ 1 సర్వీసెస్. సో డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 42 వేకెన్సీస్. ఏజ్ క్రైటీరియా 18 years నుంచి 44 years వరకు ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 58,850 నుంచి 1,37,050 రూపీస్ వరకు. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వేకెన్సీ ఇది పోస్ట్ కోడ్ 2 ఏంటంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీసెస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 91 వేకెన్సీస్. 21 years నుంచి 31 years వరకు వాళ్ళు అర్హులు ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయడానికి. శాలరీ వచ్చేసి సేమ్ అండి, 58,850 నుంచి 1,37,050. మళ్ళీ పోస్ట్ కోడ్ 3 వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 48 వేకెన్సీస్. 18 to 44 years వాళ్ళు అప్లికబుల్ అంటే 18 years నుంచి 44 years వరకు ఎవరైనా అర్హతలు వారు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇది శాలరీ 58,850 నుంచి 1,37,050 రూపీస్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 4 వచ్చేసి రీజనల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జస్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 21 years నుంచి 44 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 54,220 నుంచి 1,33,630 రూపీస్ ఇది శాలరీ పే స్కేల్ ఫర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండి. అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పంచాయత్ సర్వీసెస్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 18 to 44 years వరకు ఏజ్ క్రైటీరియా, 44 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. 54,220 నుంచి 1,33,630 ఇది పే స్కేల్. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో
5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ వాళ్ళు ఏజ్ క్రైటీరియా ఉన్నవారు అర్హులు. 54,220 నుంచి 1,33,630 అనేది పే స్కేల్. అండ్ 7th పోస్ట్ కోడ్లో 7 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, ఇది మెన్. అండ్ జైల్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 18 to 31 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. 54,220 నుంచి 1,33,630 అనేది మూల వేతనం. అసిస్టెంట్ కమిషనర్, ఇది పోస్ట్ కోడ్ 8 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్. అండ్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు ఎవరైనా అర్హులే. 54,220 నుంచి 1,33,630 వరకు పే స్కేల్ ఉంటుంది. అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్లో నెంబర్ ఆఫ్ ఇది పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ ఎక్సైజ్ సర్వీసెస్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్లో 26 వేకెన్సీస్ ఉన్నాయి. 21 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు ఎవరైనా అర్హులు. 51,320 నుంచి 1,27,310 పే స్కేల్ అండి. అండ్ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ కోడ్ 10 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో 41 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా. 51,320 నుంచి 1,27,310 రూపీస్ వరకు మూల వేతనం. ఇంకొక పోస్ట్ కోడ్ 11లో అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 44 ఇయర్స్ వరకు, మినిమం ఏజ్ క్రైటీరియా 18 ఇయర్స్ వరకు. 54,220 నుంచి 1,33,630 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇంకోటి పోస్ట్ కోడ్ 12లో డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 44 ఇయర్స్. 54,220 నుంచి 1,33,630. అండ్ పోస్ట్ కోడ్ 13లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా. 54,220 నుంచి 1,33,630 అనేది పే స్కేల్. అండ్ పోస్ట్ కోడ్ 14లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్లో ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. 51,320 నుంచి 1,27,310 రూపీస్ వరకు పే స్కేల్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2 మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ వరకు అర్హులు. 51,320 నుంచి 1,27,310 వరకు పే స్కేల్ ఉంటుంది. అసిస్టెంట్ పోస్ట్ కోడ్ 16లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ దట్ ఈస్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్. సో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లో 38 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 18 to 44 ఇయర్స్. 51,320 నుంచి 1,27,310 వరకు పే స్కేల్ ఉంటుంది. పోస్ట్ కోడ్ 17 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేక స్టేట్ ఆడిట్ సర్వీసెస్లో ఉన్న పోస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40 వేకెన్సీస్. 18 to 44 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా. 51,320 నుంచి 1,27,310 వరకు పే స్కేల్ ఉండొచ్చు. 18 సో చివరిగా ఈ పర్టికులర్ సర్వీసెస్ ఏంటంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ వచ్చేసి 18 121 వేకెన్సీస్, చాలా ఎక్కువ వేకెన్సీస్ దీంట్లో. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్లో 121 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా. 51,320 నుంచి 1,27,310 పే స్కేల్ ఉంటుంది. టోటల్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 503 వేకెన్సీస్ అండి. ఇక్కడ 503 వేకెన్సీస్ ఉన్నాయి, చూడండి మీరు చూసుకోవచ్చు. సో ద డీటెయిల్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వైజ్ కమ్యూనిటీ వైజ్ పిహెచ్ అన్నీ మనం ఈ నోటిఫికేషన్లో చూద్దాం. నెక్స్ట్లో ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేసారు, టెంటేటివ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో TSPSC Group 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్ 2022. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ లేదండి, Group 1కి ఇంటర్వ్యూ తీసేశారు రీసెంట్గా వచ్చిన ప్రకటన వల్ల. జూలై లేదా ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగచ్చు అని నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్
నవంబర్ ఆర్ డిసెంబర్ 2022. సో ఇక్కడ ఏదైనా నవంబర్ లేదా డిసెంబర్ 2022లో మెయిన్స్ ఎగ్జామ్ జరగవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో జూలై ఆర్ ఆగస్ట్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏమో నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్స్ ఫర్ ద ఎబో అండ్ పర్టికులర్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఫర్దర్ అంటే విల్ బీ అనౌన్స్డ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. ఫస్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు ఏం చదివారు, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, ఇంకా మీ కాస్ట్ ఏంటిది, మీకు అర్హతలు ఏంటి, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ లేదా ఎలిజిబిలిటీ ఉన్నా లేకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 6th to 10th వరకు ఎక్కడ చదివారు, రీజనల్ క్రైటీరియా, ఇవన్నీ మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఓటీఆర్ అంటారు దాని ద్వారా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో టీఎస్పీఎస్సీ ఐడి, సో టీఎస్పీఎస్సీ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హ్యాస్ అన్ అప్లికేషన్ ఫర్ ద ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ ద అప్లికేషన్స్ advised to retain the mobile number and email address registered for OTP. సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది, దాన్ని రిజిస్ట్రేషన్ టీఎస్పీఎస్సీ యూనిక్ ఐడి వస్తుంది, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ వైజ్ వెళ్తే సో డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అది పోస్ట్ కోడ్ 1. మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి అర్హతలు ఏంటంటే మీకు ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, either must have bachelor degree from any university in India established or incorporated by under. సో ఒక బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ వాళ్ళు అర్హులండి ఈ పర్టికులర్ పోస్ట్కి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీనికి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అర్హులు. అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ట్యాక్స్ సర్వీసెస్లో ఎనీ డిగ్రీ, సో బ్యాచిలర్ డిగ్రీ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఈ పర్టికులర్ పోస్టులు అన్నిటికీ డిగ్రీ ఉంటే. అదేవిధంగా పోస్ట్ కోడ్ 4లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో మస్ట్ హోల్డ్ ద డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ. మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అప్లై చేయడానికి. అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ 5 దీనికి అప్లై చేయడానికి మీకు కావాల్సిన అర్హత ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు కావాల్సిన అర్హతలు ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ, సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ. సో ఎనీ డిగ్రీ హోల్డర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో డిప్యూటీ సూపరింటెండెంట్కి ఎనీ డిగ్రీ హోల్డర్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్లో కావాల్సిన అర్హతలు ఏంటంటే మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేకుంటే కామర్స్ లేకుంటే సైన్స్ ఇంజనీరింగ్. సో డిగ్రీ హోల్డర్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో కామర్స్ అయినా సైన్స్ అయినా ఇంజనీరింగ్ అయినా ఆర్ట్స్ అయినా వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి అర్హులు. ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు దోస్ హు పొసెస్ ఎ క్వాలిఫికేషన్ అండ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్. సో ఇది ప్రిఫరెన్స్ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పర్టికులర్ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారికి ఈ పర్టికులర్ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అని రాసింది. అండ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సో దీనికి కూడా అర్హత ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్ ప్రతి ఒక్కరూ అర్హులే మున్సిపల్ కమిషనర్ అప్లై చేయడానికి ఈ పోస్ట్కి. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అర్హతలు ఏంటంటే మస్ట్ పొసెస్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. అండ్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ must possess a bachelor degree from any recognized university. And district tribal welfare officer must possess a bachelor degree from any university. సో ఇవన్నిటికీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ పర్టికులర్ పోస్టులు అన్నిటికీ. అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీటిన్నిటికీ బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్ ఎలిజిబిలిటీ ఉంది, బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్. అండ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ in post code 16 the degree in commerce or economics or mathematics from a recognized university. So a degree in commerce
ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మీకు కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ ఉంటే ఈ పర్టికులర్ పోస్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్, ఈ పర్టికులర్ పోస్ట్కి మీరు అర్హులు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనం ఇంతకుముందు చూసాము. దీనికి అర్హతలు ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఇన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, అండ్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 100+ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ హోల్డర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో ఇవన్నీ 18 వేకెన్సీస్కి, 18 పర్టికులర్ పోస్ట్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఇప్పటివరకు మనం చూసాము అర్హతలు ఏంటో. And the applicant who have obtained a requisite degree through open university or distant mode of education are required to have a recognition by the University Grants Commission. ఒకవేళ మీకు పర్టికులర్ డిగ్రీ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో చేసి ఉంటే అండ్ you need to have recognized by the UGC Commission or AICTE or Distant Education Bureau as in case may be. Unless such degrees have been recognized by a relevant statutory authority, they will not be accepted for the purpose of education qualification via the public notice. So, a university established or incorporated by the state or act shall operate only within the territorial jurisdiction allotted by it. సో ఇక్కడ మీకు ఒకవేళ డిస్టెన్స్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిస్టెన్స్ డిగ్రీ తీసుకున్నట్టయితే ఆ పర్టికులర్ డిగ్రీ యూజీసీ నార్మ్స్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండాలి, లేకపోతే మీరు అర్హులు కాదు అని రాస్తుంది ఇక్కడ. సో మీరు ఒకవేళ డిస్టెన్స్ డిగ్రీ తీసుకుని ఉంటే ఆ పర్టికులర్ యూనివర్సిటీ వాళ్ళు యూజీసీ లేదా ఏఐసిటిఈ ఆర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు అప్రూవ్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పటివరకు మనం చూసాము. అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. సో ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ 2 and 9, 167 centimeters in height and must not be less than 86.3 centimeters. సో ఈ పర్టికులర్ కన్స్టెంట్ ఉంది ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తారో. లేకుంటే ఇక్కడ పోస్ట్ కోడ్ 2 and 9కి వెళ్తే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్. సో ఈ పర్టికులర్ పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 91 వేకెన్సీస్ అండ్ 26 వేకెన్సీస్. 31 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ పోస్టులకు. ఇది పోస్ట్ కోడ్ 2 and పోస్ట్ కోడ్ 9 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు ఫిజికల్గా 167 centimeters ఉండాలి. ఇంకా చెస్ట్ కూడా ఎక్స్పాన్షన్ అరౌండ్ 86 centimeters ఉండాలని రాస్తుంది ఇక్కడ. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ కోడ్ 2 and 9 must not be less than 167.6 centimeters in height and also not less than 86.3 centimeters chest, full inspiration and chest expansion. సో ఈ పర్టికులర్ కన్స్టెంట్ ఉంటేనే మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులు. అది కూడా 31 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. ఇది స్టాండర్డ్ విజన్ టెస్ట్ కూడా ఉంటుంది. పర్టికులర్ మీకు రైట్ ఐ విత్ డిస్టెన్స్ విజన్ 6/6, నియర్ విజన్ 0.6, లెఫ్ట్ ఐ 6/6 రీడ్స్ 0.6. సో ఇది స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2, స్టాండర్డ్ 3. ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయడానికి మీరు ఇలాంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. SC ST వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ SC ST BC EWS కేటగిరీకి 5 years. ఇక్కడ చూసుకున్నట్టయితే EWS కేటగిరీకి కూడా OBC అండ్ EWS కేటగిరీకి కూడా 5 years ఉంది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే 10 years ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్, TSRTC కార్పొరేషన్ మున్సిపాలిటీ ఆర్ నాట్ ఎలిజిబుల్. So Telangana state government employees or employees of TSRTC corporation municipalities etc are not eligible in this category and వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years or above. ఎక్స్ మెన్ అయితే 3 years and the length of the service rendered in the armed forces. ఒకవేళ NCC who have worked as instructor, NCC ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుంటే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్. అప్లికేషన్ ఫీ వచ్చేసి application fee must be around 200 rupees. Examination fee, the application fee have to be 120 rupees pay cheyalandi. The applicants have to pay rupees 120 towards the examination fee. However, the following categories applicants are exempted. So SC ST OBC EWS PH candidates, ex-servicemen of Telangana, వీరందరూ application fees ఏం పే చేయనవసరం లేదు. అంటే ఎగ్జామినేషన్ ఫీజ్
Unemployed applicants in the age group of 18 to 44 years of Telangana state have to submit the declaration to an appropriate time to the commission that they are unemployed. So unemployed youth kuda evaru 44 years వరకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్ కన్స్టెంట్ అన్ఎంప్లాయ్ అని సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీ కట్టిన అవసరం లేదు. అండ్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ అప్లికేషన్ ఫీ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ. సెంటర్స్ వచ్చేసి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి పర్టికులర్ సెంటర్స్ వచ్చేసి ఆసిఫాబాద్, కొరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జన్గాన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి. ఇవి సెంటర్స్ ఫర్ ప్రిలిమినరీ అండ్ రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్. సో మెయిన్స్ ఇంకా ప్రిలిమ్స్ టెస్ట్ ఈ పర్టికులర్ 27 సెంటర్స్ ఇంకా ఈ 33 సెంటర్స్లో ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ విల్ బి హెల్డ్ అట్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ HDMA. సో పర్టికులర్గా మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో ఈ 33 సెంటర్స్లో ఉంటుంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. మీరు అప్లై చేసుకోవడానికి TSPSC అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మీరు OTR రిజిస్టర్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి May 31 అండి. May 31 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 2 స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో యూజువల్గా ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. లాస్ట్ డేట్ వరకు చివరిగా వెయిట్ చేయొద్దు. సో మల్టీ జోన్ 1 ఇక్కడ మల్టీ జోన్స్ 1 మల్టీ జోన్స్ 2గా విభజించడం జరిగింది. దాంట్లో మల్టీ జోన్ 1లో వచ్చే డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మల్టీ జోన్ 1లో వస్తాయి. అండ్ మల్టీ జోన్ 2లో వచ్చేసిన డిస్ట్రిక్ట్స్ ఏంటంటే సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జన్గాన్ డిస్ట్రిక్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులమ్మ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మల్టీ జోన్ 2 కింద వస్తాయి. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రజెంట్ మల్టీ జోన్స్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు GOM 124 GA ప్రకారం ఈ పర్టికులర్ మల్టీ జోన్ 1 and 2గా విభజించడం జరిగింది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఏంటంటే దెర్ విల్ బి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అండ్ దిస్ టెస్ట్ ఈజ్ మెంట్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద రిటన్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ ఫస్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. జస్ట్ ఈ ఎగ్జామ్ పర్టికులర్గా ఓన్లీ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా, ఎవరైతే ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళందరూ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. కాకుంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కోర్ అనేది కన్సిడరేషన్కి రాదు, మెరిట్కి ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ మాత్రమే కన్సిడరేషన్కి వస్తుంది అని రాస్తుంది. సో ద మార్క్స్ ఇన్ ద ప్రిలిమినరీ టెస్ట్ విల్ నాట్ బీ డిస్ప్లేడ్. The marks secured in the preliminary examination will not be counted for ranking, and the marks in the preliminary test will not be displayed as it is a screening test. ఇక్కడ మార్క్స్ ఎంత మీరు స్కోర్ చేశారో కూడా డిస్ప్లే చేయరు, ఎందుకంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఉంటే మీరు డైరెక్ట్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ వస్తుంది, మీరు మెయిన్స్ ఎగ్జామ్ అనేది మాత్రమే ఒక మెరిట్ లిస్ట్కి కన్సిడరేషన్. So the number of candidates admitted to the written examination, that is mains, would be 50 times the total number of vacancies. And ikkada 50 times 1:50 times the total number of vacancies in multi-zones, duly followed by the rule of reservation of the community in different genders. So ikkada preliminary exam rasin tarvata evaraithe arhulu ante 50 times number of vacancies 1:50 times pilistaro mains exam rayadaniki. So mains examination will be conducted in these languages. So English lo aina, Telugu aina, Urdu aina evaraina ee particular mains exam rayachu. The papers will be general English. Mains exam should be answered in English. So ee particular prelims exam అనేది just qualifying in nature, కాకుంటే ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి సరైన ప్రిపరేషన్ అవసరం.
సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కేటగిరీ వైజ్ వేకెన్సీస్. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్కి. కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, దయచేసి అక్కడ నుంచి వెళ్ళి, లేకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అండ్ డిఫరెంట్ కేటగిరీస్. ఒకవేళ మీ మల్టీజోన్కి, మీ కేటగిరీకి ఏమైనా వేకెన్సీస్ ఉంటేనే అప్లై చేయండి, లేకుంటే మీరు వేరే పోస్ట్కి ప్రిపేర్ కావచ్చు. సో ఇవన్నీ పర్టికులర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఇవి బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్. సో ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2.5 hours ఉంటుంది. నెంబర్ ఆఫ్ మార్క్స్ 150 మార్క్స్ ఉంటాయి. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 3 hours ఉంటుంది. 3 hours డ్యూరేషన్, 150 మార్క్స్. రిటన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 మొత్తం 6 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది, 3 hours. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే 3 hours ఉంటుంది. దాంట్లో 150 మార్క్స్కి ఉంటుంది. సో దాంట్లో జనరల్ ఎస్సే టాపిక్స్ ఏంటంటే కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇదంతా ఎస్సే అండి, ఎస్సే రాయాలి. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ పర్టిక్యులర్ డొమైన్స్లో ఎస్సే అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పేపర్ 2లో హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ. పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ. దాంట్లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 నుంచి 1947 AD వరకు. హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇది కూడా 3 hours ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇది ఇండియన్ పాలిటీ కిందకు వస్తుంది. ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ విత్ సోషల్ మూమెంట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది 3 hours, 150 మార్క్స్. అండ్ పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ తెలంగాణ ఎకనామీ, డెవలప్మెంట్స్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 4, ఇది 3 hours, 150 మార్క్స్ ఉంటాయి. ఇది పేపర్ 4. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ DI, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ద రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది కూడా 3 hours ఉంటుంది, 150 మార్క్స్. అండ్ పేపర్ 6 లాస్ట్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో తెలంగాణ మూమెంట్కి సపరేట్ పేపర్ పెట్టారు. అది పేపర్ 6, తెలంగాణ, ఐడియా ఆఫ్ తెలంగాణ, అంటే 1948 నుంచి 1970 వరకు ఎలా జరిగింది, మొబిలైజేషన్ ఫేజ్ 1971 నుంచి 1990 వరకు ఎలా జరిగింది, అండ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుంచి 2014 వరకు తెలంగాణ ఎలా ఫామ్ అయింది అనే పర్టికులర్ డొమైన్లో ఈ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది కూడా 3 hours ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ 6 పేపర్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే అండ్ సెకండ్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ జియోగ్రఫీ, సెకండ్ పేపర్. థర్డ్ పేపర్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, కన్సిడర్డ్ టు బి ద పాలిటీ. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ కూడా ఉంటుంది దీంట్లో పేపర్ 5లో. అండ్ పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో టోటల్గా 6 వేకెన్సీస్, 6 పేపర్స్ ఉంటాయి. దాంట్లో టోటల్గా 150 మార్క్స్ ఈచ్ పేపర్లో. టోటల్గా 900 మార్క్స్కి ఈ పర్టికులర్ 6 పేపర్స్. ఇది ఫైనల్ ఫేజ్ ఆఫ్ సెలెక్షన్, ఓన్లీ నో ఇంటర్వ్యూస్ ఫర్ దిస్. సో ఇది ఫైనల్ ఫేజ్ ఆఫ్ సెలెక్షన్. అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్. So current affairs, regional, national, international relations and events, and general science and India's achievement of science and technology, environmental issues and disaster management,
management, prevention and mitigation strategies, economic and social development of India, world geography, Indian geography, geography of Telangana, and history and culture, heritage of India, Indian constitution, polity, governance and public policy in India, policies of Telangana state, social, society, culture, heritage, art and literature of Telangana, social exclusion, right issues such as gender, caste, tribe, disability. ఈ పర్టికులర్ 12 సెక్షన్స్లో జనరల్ స్టడీస్ విభజించడం జరిగింది. సో ఈ పర్టికులర్ 12 సెక్షన్స్ లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కవర్ అయిపోతుంది. ఈ పర్టికులర్ 12 సెక్షన్స్ అంటే అన్ని పేపర్ 6 వరకు కూడా కవర్ అయిపోతుంది. సో మెంటల్ ఎబిలిటీ 10th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ద బ్లాంక్స్, spelling, punctuation, fill the blanks, prepositions, conjunctions, verb tenses, rewriting sentences, active and passive, jumbled sentences, comprehensive, pressurizing, expansion, letter writing, and general essay వచ్చేసి ఈ పర్టికులర్ contemporary issues of social issues, social problems, issues of economic growth. Section 2 వచ్చేసి dynamics of Indian politics, historical and cultural heritage of India, developments in science and technology, education and human resource development. Paper 2 history and culture వచ్చేసి history and culture of India with special reference to modern period 1757 to 1947, and తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది. రిఫార్మ్స్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. నేను జస్ట్ స్కిమ్ చేస్తున్నాను, మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేకపోతే ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను సిలబస్ గురించే. ఇండియన్ సొసైటీ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సిలబస్ అడగడం జరుగుతుంది. ఇంకా రీజనల్ కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉన్న సిలబస్ కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది TSPSC Group 1 సర్వీసెస్ యొక్క రిక్రూట్మెంట్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. లాస్ట్ డేట్ వచ్చేసి 31/5/2022. 18 పర్టికులర్ డొమైన్స్ పోస్ట్ కోర్స్లో టోటల్గా 503 వేకెన్సీస్, అండ్ శాలరీ కూడా చాలా బాగుంది. 58,850 నుంచి 1,37,050 రూపీస్ వరకు. లాస్ట్ డేట్ వచ్చేసి 31/5/2022. ఎవరైనా అర్హులే, డిగ్రీ ఉంటే అర్హులే. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఇంటర్వ్యూ అనేది లేదు, ఓన్లీ ప్రిలిమ్స్, ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాస్తే మీకు గ్రూప్ 1 సర్వీసెస్లో ఒక పోస్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.